సో ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూడాలంటే ఫ్లూ వ్యాక్సిన్. ప్రెజెంట్ ఫ్లూ సీజన్ నడుస్తుంది, మాన్సూన్ లో మనం ఫ్లూ సీజన్ అని చెప్తాం. రొటీన్ రికమెండేషన్ లో ఎవ్రీ ఇయర్ ఒకసారి ఈ ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాం 5 ఏళ్లలో పిల్లలందరికీ. ఒకవేళ మీరు ఆ వ్యాక్సిన్స్ తీసుకున్న పిల్లల్లో ఎలా ఉంటున్నారు, వ్యాక్సిన్స్ తీసుకొని పిల్లలు ఎలా ఉంటున్నారో చూస్తే తీసుకున్న పిల్లల్లో కూడా జలుబు దగ్గులు వస్తాయి, బట్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతారు. న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోరో, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో హై ఛాన్సెస్ ఆఫ్ న్యూమోనియా, అంటే హాస్పిటల్స్ లో అడ్మిట్ చేయాల్సి రావడము, హై యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం. మీకు మీ పిడియాట్రిషియన్స్ ఏదైతే రికమెండ్ చేస్తారో ఈ టైంలోనే తీసుకోవాలి ఈ వ్యాక్సిన్స్ అని చెప్తారో బెటర్ ఆ టైం లైన్ ఫాలో అయితేనే మంచిది. లేదు ఒక 1 month 2 month డిలే ఉంది, దట్ ఈస్ స్టిల్ ఓకే. 1 year 2 years డిలేలు పెట్టుకోవడం అనేది మాత్రం మంచిది కాదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మేడం మా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీకు 1-2 months తర్వాత తీసుకుంటామంటారు. ఎగ్జామ్స్ అని చెప్పి లేకపోతే హాలిడేస్ అని చెప్పి మనం వ్యాక్సినేషన్స్ స్కిప్ చేయకూడదు. వ్యాక్సిన్స్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మైల్డ్ కాఫ్ ఉన్నా కూడా ఆ వ్యాక్సిన్ విజిట్ కి రారు. డాక్టర్స్ చెప్తేనే మీరు వ్యాక్సిన్స్ ఆపండి. జస్ట్ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా మనం వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు.